ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మహాశివరాత్రి రోజున శివునికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఏ కోరిక నెరవేరుతుంది అన్న పూర్తి విషయాలను ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి. అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మహాశివరాత్రి రోజున మహాదేవునికి ఎటువంటి నైవేద్యాన్ని మనం సమర్పిస్తే మనకి ఎటువంటి కోరికలు నెరవేరి మనకి మంచి ఫలితాలు లభిస్తాయి అన్న విషయాన్ని తెలుసుకుందాం. నైవేద్యాలు రెండు రకాలు. ఒకటి పక్వం, రెండోది అపక్వం. పక్వం అంటే వండిన పదార్థాలు, అపక్వం అంటే వండనివి. అపక్వం పదార్థాలలో శివుడికి అత్యంత ప్రీతికరమైనది కొబ్బరికాయ. శివుడికి కొబ్బరికాయని కొట్టి ఆ జలంతో స్వామిని అభిషేకించి కొబ్బరి ముక్కలు నివేదన చేస్తే ఆయనకి ఎంతో ఇష్టం. అలాగే స్వామివారికి అత్యంత ప్రీతికరమైనవి ఎండు ద్రాక్ష లేదా కిస్మిస్, వీటితో పాటు ఎండు ఖర్జూరం, అలాగే పంచదార. వీటిల్లో మహాశివరాత్రి రోజున ఏ ఒక్కటి మనం ఆయనకు సమర్పించినా మనకు బ్రహ్మాండమైన అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి లభిస్తుంది. జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు, సుఖ సంతోషాలతో వర్ధిల్లుతాము. ఇక మనం కోరుకున్న కోరిక ఏదైనా సరే నెరవేరాలి అంటే మనం ఆ స్వామివారికి ఈ రోజున పాయసాన్ని నివేదన చెయ్యాలి. పాయసం అంటే మహాదేవుడికి ఎంతో ఎంతో ఇష్టమైనదట. ఇక ఎవరైతే మానసిక ప్రశాంతత లేదు, జీవితం మొత్తం కూడా నిరాశ నిస్పృహలతో బాధపడుతూ ఉంటారో, ఆర్థిక ఇబ్బందులు, సంపదలు కలగలేదు, ఎప్పుడు చూసినా అప్పుల బాధ అని ఎప్పుడు బాధపడుతూ ఉంటారో వారు ఈ మహాశివరాత్రి రోజున దద్దోజనాన్ని మహాదేవునికి నివేదనం చేయాలి. ఇక ఎవరైతే గ్రహ దోషాలతో బాధపడుతున్నారో, కుజ రాహు దోషాలు, ఎవరికైతే ఈ గ్రహాల వల్ల ఇబ్బందులు కలిగి సరిగ్గా పెళ్లిళ్లు కాక లేదా భార్యాభర్తలు విడిపోతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ దోషాలన్నీ తొలగిపోవటానికి ఈ మహాశివరాత్రి రోజున తప్పనిసరిగా చిమ్మిలి అంటే బెల్లము నువ్వులు కలిపిన నైవేద్యాన్ని స్వామివారికి నివేదించాలి. విన్నారు కదా, మహాశివరాత్రి రోజున ఆ మహాదేవునికి నివేదించవలసిన ప్రత్యేకమైన నైవేద్యాల విషయాలను మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.